నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నాతో ఉన్నారు అతిథి వచ్చేసి తెలంగాణ డప్పు కళాకారుడు, ఆ తర్వాత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ 2023 అవార్డు గ్రహీత మన అందె భాస్కర్ గారు. అందె భాస్కర్ అనే కన్నా డప్పుతో అందె భాస్కర్ అంటే అందరికీ సుపరిచితం. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. భాస్కర్ గారితో మీరేమైనా మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి తనతో మాట్లాడొచ్చు. భాస్కర్ గారు, నేను మీకు వెల్కమ్ చెప్దాం అనుకున్నాను, కానీ మా ప్రోగ్రామ్ని మీ డప్పుతో మరో స్థాయికి తీసుకెళ్ళిపోయారు. బాగుంది. ఎలా ఉన్నారు? మీ డప్పు చూసి తెలుస్తున్నది మీరు ఎంత మంచిగా ఉన్నారు. రైట్. అయితే ఈ డప్పు గురించి మనం మాట్లాడి, మీకు వచ్చిన ఈ పురస్కారం గురించి, అవార్డు గురించి మనం మాట్లాడుకునే ముందుగా ఒక్కసారి ఈ డప్పుతో మీ ప్రయాణం ఎట్లా మొదలైందో మనం మాట్లాడుకొని ఆ తర్వాత అవార్డు దాకా పోదాం. ఈ డప్పుతో నా ప్రయాణం నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మొదలైంది మేడం. మా ఊర్లో పెద్ద పండుగ అంటే గ్రామంలో అంటే కొన్ని మరణాలు సంభవిస్తే ఊర్లో చేసినారు బొడ్రాయి పండుగ. బొడ్రాయి పండుగ అప్పుడు మా తాత, నేను, మా నాన్న, మేము ముగ్గురం కలిసి డప్పు వాయించినాం మేడం. 3 తరాలు. అట్లా అప్పుడు మొదలైన నా ప్రస్తావన. ఆ తర్వాత మా నాన్న విప్లవోద్యమంలో ఉంటే కొన్ని టెక్నిక్స్ డప్పులో ఎట్లా నేర్పించాలి, మనం ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలని మా నాన్న చెప్పినాడు. మా తాత చనిపోయిన తర్వాత మా నాన్న ఆ వారసత్వాన్ని కొనసాగించాడు. మా నాన్న చనిపోయిన తర్వాత రీసెంట్గా ఒక 2 నెలల ఈ రోజుకు మా నాన్న చనిపోయి సరిగ్గా 62 రోజులు మా నాన్న చనిపోయి. కాబట్టి ఆయన వారసత్వాన్ని, లేకపోతే మా ఇంట్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక లేదా ఈ తిరుగుబాటు చేసేటువంటి కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి అలాంటి దాన్ని నేను కొనసాగిస్తున్నాను మేడం. అట్లా మొదలైన ప్రస్తావన అంటే ఊర్లో చావుల కాడ, పెండిల కాడ, లేకపోతే ఎల్లమ్మల కాడ, పుల్లమ్మల కాడ కొట్టేటువంటి ఇది అంటరాని డప్పు, ఇప్పటికి కూడా అంటరాని డప్పే. అట్లాంటి డప్పును నేను 7వ ఏట నుండి వేసుకుంటే దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి ఇది నా సంకలనం ఉన్నది మేడం. అట్లా నేను పల్లె నుండి హైదరాబాద్ టు ఢిల్లీ టు మలేషియా, మారిషస్, ఇట్లా కొన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరిగింది మేడం. అది అంటే మనం ఏదైతే ఇష్టపడ్డటువంటి చదువు అయినా సరే, ఒక వాయిద్యమైనా సరే, ఏదైనా సరే నువ్వు ఇష్టపడి కష్టంగా నిష్ఠతోటి పనిచేయి, నువ్వు సత్ఫలితాలు సాధిస్తావు అనేది నాకు చాలా మందిని చూస్తే అర్థమైంది. అందుకోసమే నేను ప్రయాణం చేస్తున్నాను మేడం. ఇట్లా అంటే ఇప్పుడు మీకంటే ఇన్స్పిరేషన్ అన్నట్టుగా మనం మాట్లాడుకోవచ్చు. మీ నాన్నగారు అంటే ఆ వారసత్వాన్ని పోగొట్టొద్దని చెప్పేసి ఆయన ఏమైనా తీసుకున్నారా? అంటే ఆయన ఆలోచన ఏ విధంగా ఉండేది? మా నాన్నగారు అంటే ఊరిలో పెద్ద మాదిగా మేడం. పెద్ద మాదిగా అంటే ఊర్లో మంచి జరిగినా చెడు జరిగినా మా ఇంటికే వస్తారు. అట్లా మా లంద మాకే ఉన్నది, ఎల్లమ్మ లంద. అట్లా అది పరంపరగా కొనసాగుతున్నటువంటి వారసత్వ సంపద. అందుకోసమే అది పోగొట్టకుండా నా వరకు వచ్చింది మేడం. కాబట్టి అది ఎన్ని తరాల నుండి వస్తుందో తెలియదు. నేను 3 తరాలు. మా తాత వాళ్ళ నాన్న పేరు కూడా బాలయ్య, ఆయన కూడా సేమ్ ఇదే వృత్తి చేసేవాళ్ళు. అట్లా ఇది 4వ తరంలో నడుస్తున్నది మేడం. అట్లా ఇది పొడగొట్టద్దు. అందరూ వాయించేది వేరు, నేను వాయించేది మేడం. అందరూ డప్పు కొడుతారు, కానీ నేను డప్పును వాయిస్తా. వాళ్ళకి మనకు తేడా అదే. ఎందుకంటే దీని మీద నేను జతులను నేర్చుకున్నాను. మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర పొట్టిశ్రాములు తెలుగు యూనివర్సిటీలో డప్పు మీద జతులను శాస్త్రీయత కోణంలో వాయిస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని నేర్చుకొని 2014వ సంవత్సరంలో నాకు అప్పట్లోనే ఒక జాతీయ ఫెలోషిప్ వచ్చింది మేడం. CCRT ఫెలోషిప్, సెంట్రల్ కల్చర్ రిసోర్సింగ్ అండ్ ట్రైనింగ్ది. అప్పట్లోనే నాకు 1,20,000 రూపీస్ వచ్చినాయి. అట్లా అప్పటి నుండి ఇంకా ఇష్టం పెరిగింది డప్పు మీద. దీని మీద ఏదో చేయాలని. అందుకోసం దీని మీద 8 ఇంటర్నేషనల్ సెమినార్స్ అటెండ్ చేసిన, కేవలం డప్పు మీద ఆర్టికల్స్ రాసి. ఆ తర్వాత రీసెంట్గా మలేషియా అని చెప్పినాను. మళ్ళీ ఈ సంవత్సరం కూడా రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ నుండి మా బృందం మళ్ళీ పార్టిసిపేషన్ చేస్తుంది మేడం. పోయినసారి కూడా అట్లా పార్టిసిపేషన్ చేసింది. అట్లా మేము ఎక్కడ కానీ ఇబ్బందులు వస్తాయి మేడం, కానీ ఎక్కడ తల వంచిన సందర్భాలు లేవు. డప్పు కొట్టడానికి, వాయించడానికి చాలా తేడా ఉంటుంది. దీని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు, చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు 7వ ఏటలోనే మీరు ఇందులో అడుగు పెట్టారు. అవును మేడం. ఆ తర్వాత ఎప్పుడన్నా అంటే కొంచెం ఇబ్బందిగా అట్లా ఏమన్నా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఇబ్బంది ప్రతి దాంట్లో అనిపిస్తుంది మేడం. ఇప్పుడు క్రికెటరు
బాల్ అంటే చిన్నప్పుడు కొడుతున్నప్పుడు మనకు తెలియదు కదా, ఇప్పుడు తండ్రి వాయిస్తున్నాడు, అవును మేడం, ఆయనను చూసి అరే నేను కూడా చేయాలి, ఇది మన విద్య కదా అని చెప్పేసి అందులో వెళ్తుంటారు పిల్లలు. అవును అది చాలా సహజంగా జరిగేది. అవును మేడం. ఆ తర్వాత ఊహ తెలిసిన తర్వాత అరే నేను ఇళ్ళకి ఎందుకు వచ్చినా, దీన్ని ఎందుకు పట్టుకున్నా, అట్లా ఏమన్నా? నాకు ఎప్పుడు అనిపించలేదు మేడం. అనిపించినా అదొక క్షణకాలమే. అరే ఇట్లా అయితే బాగుండదు కాదు, ఇట్లా అయితే బాగుండేది అనిపిస్తుంది. కానీ తర్వాత నాకు అసలు ఇట్లా కాదు, మనం ముందుకెళ్తున్నాం కదా, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళను పోల్చుకుంటూ వాళ్ళ జీవితాలను చదువుకున్న వాళ్ళం కాబట్టి నేను అదన్ని పక్కకు పెట్టేసిన మేడం. చాలా అవమానాలు చాలా జరిగినాయి, కానీ అది పాటలో కాదు. ఏమంటారు కదా, మనం ఒక బండను ఉదాహరణకు తీసుకుంటే, బండను పగులగొట్టి ఇంటికాడ తొక్కుడు బండలు వేస్తే అది తొక్కుడు బండ అవుతుంది. అదే తీసుకొచ్చి ఒక దేవుడిగానో లేకపోతే చెక్కి దాన్ని ఒక టెంపుల్స్ దగ్గరనో పెట్టి లేకపోతే కొండ మీద పెడితే అది దేవత అయిపోతుంది. సేమ్ మన జీవితం కూడా అట్లాంటిదని నేను భావించుకున్నా, అట్లనే పోతున్నాను మేడం. ఇంతటి ఆదర్శవంతంగా జీవితాన్ని కొనసాగించడానికి మీ నాన్నగారు ఆయన మాటలు ఏమైనా ప్రభావం ఉన్నాయా? మా నాన్నగారి మాటలు, మా నాన్నతో పాటు పనిచేసినటువంటి విప్లవకారులు ఎవరైతున్నారో వాళ్ళ జీవితాలు కూడా నా మీద ప్రభావం ఉన్నాయి మేడం. వాళ్ళ సాహిత్యాన్ని నేను చదువుకున్నాను, అందుకోసమే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా వెనకాడు వేసేది మాత్రం లేదు. చాలా ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి, నిత్యం సంఘర్షణ మన జీవన గమనంలో. అట్లాంటిది నేను ఎక్కడ కూడా వెనకాడు వేయలేదు మేడం. అట్లా ఇప్పుడు అంటే ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా మీ నాన్నగారు అంటే దీని మీద ఇంకా నువ్వు కసి పెంచుకొని దీన్ని ఇంకొక స్థాయి వరకు తీసుకెళ్ళాలి అని అన్నారా? లేదంటే ఎందుకు బిడ్డ నువ్వు ఇక ఇంత కష్టపడుతున్నావు, చదువుకోరాదు అని ఇట్లా అనలే? మన ఆయన చదువుకోమన్నాడు, ఉద్యోగం చేయమనలే. నాకు ఉద్యోగం కూడా వస్తే వద్దని చెప్పిండు. నువ్వు ఉద్యోగం చేస్తే మంచిది కాదరా, మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలంటే నువ్వు ఉద్యోగం వద్దన్నారు అంటే ఒకరి కింద ఉండాలని ఆలోచన. అదొకటి అనుకోవచ్చు. తను పుట్టి పెరిగిన నేపథ్యం, నేను పుట్టి పెరిగిన నేపథ్యం కూడా కొంచెం విప్లవోద్యమ ధోరణితోటి ఉన్న కుటుంబం కాబట్టి అవన్నీ మనకెందుకురా అన్న ఉద్దేశంలో చెప్పండి. ఉద్యోగం చేస్తే ఉస్తాద్ వచ్చేది కాదు మేడం, ఇది మాత్రం ట్రూ. మనం అంతే. ఎందుకంటే నాకు ఇన్స్పైర్గా నేను కొంతమందిని తీసుకున్నాను మేడం. ఒక గద్దర్, ఒక విమలక్క, ఒక మిత్ర, ఒక జయరాజన్న. ఆ తర్వాత తరంలో కూడా చాలామంది కవులు ఉన్నారు. ఇప్పటి జనరేషన్లో, మా జనరేషన్లో కూడా చాలామంది ఉన్నారు. అట్లా నాకు ఇష్టమైన వక్త మన ఎవరు డాక్టర్ మామిడి హరికృష్ణ సారు. నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం అంటే నేను ఎక్కడనో కొట్టుకుపోతా ఉన్నా ఏదో ఒక గాలిలో. ఈ రంగం వైపు మళ్లించింది ముగ్గురు మేడం. ఒకటి డాక్టర్ ఒగ్గురావన్న, డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న, దరువు రమేష్ అన్న. వీళ్ళు ముగ్గురు నేను తెలుగు సాహిత్యం నుండి డప్పు కళారంగం వైపు పూర్తిగా మళ్లించింది వీళ్ళు ముగ్గురే. నువ్వు లిటరేచర్గా ఉంటే కొంతమందికి తెలుస్తావు, కానీ నీకు డప్పు అనేది ఒక ఆయుధంగా ఉంది కాబట్టి నువ్వు దీన్ని వదిలేసి దీన్ని పట్టుకుంటే చాలా బాగుంటుందంటే నేను వాళ్ళ మాట విని పట్టిన. నాకు ఎంత అంటే చాలా గొప్ప విషయం ఏంటంటే మా గురువు దగ్గర జతులను నేర్చుకున్న తర్వాత మాకు హరికృష్ణ సారు, తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంచాలకులు, ఆ సార్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా మేడం చాలా అద్భుతాలు జరిగినాయి. నేను ఈ స్థాయిలో ఈరోజు నిలబడ్డానంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ మేడం. ఈ టీషర్ట్ ఛానల్ ద్వారా కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నా. అంటే ఎక్కడనో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయని మనం పుస్తకాలలో చదువుతాం, కానీ అలాంటి మట్టిలో మాణిక్యాలను వెతికి పట్టుకొని ఈ ప్రపంచానికి ఒక మణిహారం, ఒక కొత్త పుష్పాలను పరిచయం చేస్తుండు కళారంగంలో మన హరికృష్ణ సార్. నిరంతరం కళలు, తెలంగాణ సాహిత్యం, తెలంగాణ సమాజం, వీటిని ఊరు నుండి విశ్వవేదికల వరకు కూడా ఆ సారు మా కళారూపాలను తీసుకుపోతుంది మేడం. అందుకు సార్కు చాలా ధన్యవాదాలు. సార్కు అండగా ఉండేటువంటి ప్రభుత్వానికి కూడా చాలా ధన్యవాదాలు మేడం. ఇప్పుడు హరికృష్ణ గారి గురించి కానీ, గద్దర్ గారి గురించి కానీ, విమలక్క గారి గురించి కానీ, ఇంకా మీకు నచ్చిన కవుల గురించి, రచయితల గురించి మనం అనేకం మాట్లాడుకునే ముందుగా ఇప్పుడు మీ జీవితంలో ముందుగా ఉన్న మొదటి గురువు ఎవరు? నా జీవితంలో మొదటిగా ఉన్నది మా నాన్ననే మేడం. మా నాన్నకు చదువు రాకపోయినా కానీ నేను చిన్నప్పుడు కొన్ని పుస్తకాలు మా ఇంట్లో తెచ్చిస్తే వాటిని చదివి వాటిని చిన్న చిన్న తడిపొడి అక్షరాలతోటి మనం రాస్తూ ఉంటే మా నాన్నకు తెలిసిన ఒక కామ్రేడ్ అజ్ఞాత జీవితంలో ఉంటే తను వచ్చి నా పుస్తకాలను చూసి చిన్న చిన్న కూరగాయల మీద లేకపోతే మనం చేసే పని మీద మా నాన్న చెప్పిన ఆలోచనలు రాస్తే తను బాలన్న ఇట్లా మనోడు మంచిగా రాసే, వీడికి స్కిల్ ఉంది, వీడిని ఇట్లనే మనం డెవలప్ చేయాలి, ఎలాంటి ఇబ్బందులైనా వీడిని తప్పుతో పట్టించొద్దని మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయన. అట్లా ఆయనే మా ఊరు పేరునే నాకు కలం పేరుగా పెట్టిండు. నేను అప్పటికి రాస్తూ ఉండేది కానీ ఏం పెట్టాలో మనకు తెలియదు కదా. తర్వాత మా ఊరు పేరే కలం పేరు అయిపోయింది. అంగడి భాస్కర్ అందే భాస్కర్ గానే అయిపోయాడు. అంగడి భాస్కర్ అంటే వాళ్ళకి కూడా తెలియదు, అందే భాస్కర్ అంటేనే తెలుసు మేడం. అట్లా నాకు అంటే చాలా మంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళు నాకు ఇన్స్పైర్గా ఉన్నారు మేడం.
అందుకోసము నాకు ఒక కవి రాస్తాడు ఒక వర్డు, నేను ఎప్పుడైతే పిరికివాణ్ణి అనుకుంటానో, ఎప్పుడైతే పిరికివాణ్ణని నేను అనుకుంటానో అప్పుడు నాకు ఒక ఉద్వేగమైనటువంటి వాతావరణం గుర్తుకొస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో. ఏందనంటే ఈ జీవితం కోసం చాలామంది త్యాగాలు చేశారు, వాళ్ళ అమరులు నన్ను ఎప్పటికీ నిద్ర లేపుతూ ఉంటాను అంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ నన్ను సంఘర్షిస్తూ ఉంటారు. ఎక్కడనో వెలివాడలో పుట్టినాం మేడం, మనకు బాబాసాహెబ్ సార్ లేకపోతే ఈ జీవితం కూడా లేదు. మెయిన్ ఒక జ్యోతిరావు పూలే సార్, ఒక అమ్మ సావిత్రిబాయి పూలే, లేకపోతే మహనీయులు ఎవరెవరు అవుతున్నారో అశోకుడి నుండి నేడు కాన్శీరామ్ సార్ వరకు వాళ్ళందరూ కూడా మనకు ఇన్స్పైర్ మేడం. వాళ్ళ చరిత్రను మనం చదువుకు అట్లా మేడం. ఓకే, మీ చదువు గురించి ఏం చెప్తారు? నేను పిహెచ్డి మేడం. ఇప్పుడు ఏడవ ఏటలోనే ఇందులోకి వచ్చి డప్పు పట్టుకున్నా కూడా ఆ తర్వాత చదువు ఏ విధంగా కొనసాగించారు? చదువు నేను ఎక్కడ 1-2 సంవత్సరాలు డిస్టర్బెన్స్ అయినా మేడం ఫ్యామిలీ పరిస్థితుల వల్ల. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూడాలి. డిగ్రీ గోల్డ్ మెడల్, పీజీ గోల్డ్ మెడల్, ఆ తర్వాత కళల మీద ఇష్టంతో తెలుగు యూనివర్సిటీలో ఎంఏ, ఎంపీఏ, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి ఇట్లా చేస్తున్నాను మేడం. ఎక్కడ మనము ఉద్యమం ఎంత స్థాయిలో ఉద్యమాలలో ప్రజా కళారూపాల్లో పాల్గొంటామో అంతే స్థాయిలో కూడా చదువుకుంటాను మేడం. ఇప్పటికి కూడా నేను అట్లనే కొనసాగిస్తా చదువు విషయంలో. నేను ఎందుకంటే మహనీయులందరూ మనకు ఒక మంచి దారి చూపించిపోయినారు కాబట్టి వాళ్ళ మార్గంలో వెళ్ళి గొప్ప చదువుకొని ఐ షెల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బి డిఫరెంట్. అంటే నీకు ఏదైతే ఇష్టంగా ఉంటుందో, ఏ రంగంలో అయితే నువ్వు గొప్పగా అనుకుంటావో ఆ రంగంలో నువ్వే ఒక ఐకాన్ కావాలని నాకు ఒక ఫిలాసఫీలో తెలుసుకున్న విషయం. కాబట్టి నాకు డప్పు అంటే ఇష్టం. దీంట్లో నువ్వే కావాలి ఒక తోపు అనేది నేను బాగా అంటే నాకు నేను అనువర్తన చేసుకుంటాను మేడం. అంటే ఇందులో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అందులోనే సుఖాన్ని వెతుక్కొని నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఈ డప్పును మాత్రం వదలానో ఒక సంకల్పం పెట్టుకున్నారు. అవును మేడం, అవును మేడం, వాస్తవమే. అట్లనే నడుస్తున్నాను మేడం. ఇప్పుడు నడిచేది కూడా అట్లనే నడుస్తున్నా. ఇప్పుడు దీని మీద మీరు జతులు నేర్చుకున్నారు, బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలనో అన్ని చేసి ఇంత పెద్ద అవార్డుని మీ సొంతం చేసుకున్నారు మేడం. ఇవన్నీ నేర్చుకోకముందు మీరు డప్పు మీద ఏం వాయించారో ఒకసారి వాయించు. ఓకే మేడం, తప్పకుండా. ఊర్లలో పెళ్లిలు డప్పులు ఏ విధంగా ఉంటాయో అవి వాయిస్తాం మేడం. ఇది పెళ్లి డప్పు మేడం, మా సైడ్ కొట్టేది. పెళ్లిలో ఐరైన్లు అని అంటే మీకు తెలుసో తెలియదో, ఐరైన్లు అంటే కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుండలు తీసుకొచ్చి నీళ్లు తీసుకొస్తారు, వాటిని ఐరైన్లు అంటారు. ఆడపడుచులు పడతారు. ఆ సందర్భంగా వాయించేటువంటి డప్పు. కొంచెం మనం ఊర్లలో ఎల్లమ్మ పండుగలు కానీ, పోషమ్మ పండుగలు కానీ, గ్రామ దేవతల పండుగలు ఏదైనా ఒకటే బీట్ ఉంటుంది మేడం. ఏది ఎల్లమ్మ పండుగ కానీ ఇవన్నీ అయితే ఊర్లలో అందరూ కులమతాలకు అతీతంగా ఏది పీర్ల పండుగ అప్పుడు, ఆ పీర్ల పండుగ అప్పుడు ఎట్లా పీర్ల పండుగ తెలంగాణలో మనం అనేక చోట్ల చూస్తూనే ఉంటాం. అందులో వివక్ష లేకుండా జాతి మతం కులాలకు అతీతంగా ఉంటది మేడం. కొన్ని చోట్ల వివక్షత కూడా ఉంటది. కొన్ని వాడలకు ఇప్పటికి పీర్లు రావు. కొన్ని చోట్ల అయితే మా ఊర్లో కూడా డప్పులు వాయించేది మేమే, కానీ మా వాడలకు ఒక చౌరస్తా ఉంటది. ఆ చౌరస్తాకెళ్ళి ఇంతవరకు పీరు రాదు. ఇప్పటికి కూడా రాదు, కానీ డప్పులు కొట్టేది మా వాళ్ళే మేమే. ఆ పీర్ల డప్పు ఎట్లా ఉంటుందో కొట్టిస్తాం మేడం. మేడం పీర్లు మనం డప్పులు వాయిస్తూ ఉంటే అమ్మలక్కలు ఆశను ఊషను అనుకుంటా చప్పట్లతో ఆడతారు. పెద్ద మనుషులు అందరూ ఆల్వా చుట్టూ
పాటలు పాడుతూ చాలా అద్భుతంగా పల్లెలలో జీవనం కొనసాగుతుంది ఇప్పుడు కొట్టేది మీరైనా మీ వాడకట్టుకు మరి ఇట్లా రాకపోతే మీకు బాధే కదా? చాలా సార్లు నేను మాట్లాడినా మేడం, నిర్వాహకులతో కూడా మాట్లాడినా. మా ఊర్లో బతుకమ్మ పండుగలో కూడా మేడం అంటే ఇబ్బందికరమైన వార్త ఏంటంటే 2016 దాకా మా ఊర్లో బతుకమ్మలు పేర్చలేదు మా వాళ్ళు, మేనే పేర్పించి చేయించినాం. మా ఊర్లో 2 చెరువుల సిద్ధాంతం ఇప్పటికుంది. నల్ల చెరువు అని ఉంటుంది మేడం, పెద్ద చెరువు, నల్ల చెరువు. ఈ నల్ల చెరువులో ఎవరు వేస్తారంటే మాలమాదిగ వాళ్ళు మాత్రమే బతుకమ్మలు వేస్తారు, మిగతా వాళ్ళందరూ పెద్ద చెరువులు వేస్తారు. మరి మనం ఎందుకు మన వాడలలో ఆడుకోవాలి? మనం కూడా ఈ గ్రామ పంచాయతీ చావిడి దగ్గరికి వెళ్ళి ఆడాలంటే నువ్వు ఇడగొడతావురా అని అంటారు. అంటే చదువుకొని మనం ఇట్లా కాదు, కొంచెం ఇట్లా బతకాలన్నా కూడా మార్పాలన్నా కూడా నువ్వు చెప్పేది మంచిదే కానీ అందరి దృష్టిలో నువ్వు కంట అవుతావు అని అంటారు. కాలేజీ సార్ ఒక మాట చెప్తాడు, పెద్ద మనిషి మన ముచ్చర్ల సత్యనారాయణ సారు ఒక మాట చెప్తారు, అంటే ఒక తిప్పల అనకుంటే ఒక తిప్పల. అంటే నేను కంట్లో పడతావు, అనకుంటే ఏటిలో పడతావు. నిన్న కంట్లో పడ్డా సరే కానీ విషయాన్ని మాత్రం వాళ్ళ దగ్గరికి చేరాలని ప్రతిసారి ఏదన్నా విషయం వస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మేడం. అట్లా అంటే ప్రశ్నించడానికి మీరు ఒక్కరే ఉన్నారా, మీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా? మన వాళ్ళు ఇప్పుడు ఇంత చదువుకొని ముందుకు వస్తున్నారు కదా. అవును మేడం. మరి మనం అనేక చోట్ల అనేక సందర్భాల్లో ఇలాంటివి ఎదురైనప్పుడు మనం వాటిని క్వశ్చన్ చేస్తూనే ఉంటాం, జాగృతం చేస్తూ ఉంటాం, వాళ్ళని చైతన్యపరుస్తూ ఉంటాం. ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మీతో పాటు పిహెచ్డి చేసిండ్రు. అవును మేడం. మీరు ఒక్కరే కాదా, మీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా కనీసం వచ్చి క్వశ్చన్ చేయడానికి? మన వాళ్ళకు చెప్తాం, మనం అడగాలరా అని చెప్తాం. అక్కడికి వస్తారా బానిసత్వం చేస్తారు, అంటే మధ్యలోకెళ్ళి వెళ్ళిపోతారు. అప్పుడు మనం మొదలు పెడతాం కదా మేడం, తొవ్వనిచ్చు ఆడు లేడు తోసుకోపోమ్మి అన్నట్టుగా ఎవరు తొవ్వనియరు, మన తొవ్వని మనమే వేసుకపోవాలి. కాబట్టి మనం మొదలు పెడతాం, వాళ్ళు మధ్యలో పోతారు. కానీ మనం పారిపోం, పిరికొల్లంగా మళ్ళీ ఇంకోళ్ళు ఆ తరంగా కూతుంకోవాలని చేసుకొని ప్రశ్నిస్తాం. మధ్యలో వెళ్తూ ఉంటారు కానీ కంటాయేది మాత్రం మనమే. ఆ విషయంలో బాధ లేదు మేడం, విషయాన్ని మాత్రం వెళ్ళాలి. అట్లా వాళ్ళనైతే చైతన్యవంతం చేస్తున్నారు. రైట్, ఫైన్. ఇక ఈ డప్పు విషయానికి వస్తే మేడం, ఇప్పుడు అంటే తోలుతో చేసే డప్పు వాటిని కాస్త వెచ్చపరిచిన తర్వాత ఆ శబ్దం అనేది చాలా బాగా వస్తూ ఉంటది కదా. ఇప్పుడు ఏ విధంగా దీన్ని తయారు చేస్తున్నారు? చాలా టెక్నాలజీ పెరిగిపోయింది కదా, దేంతో చేస్తున్నారు, ఏ వాడుతున్నారు మేడం? డప్పు ఏమంటారు, గతంలో నుండి తయారు చేస్తున్న విధానమే మేడం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్లాస్టిక్ దానికి ప్రాధాన్యత పెరిగి ఈ డప్పు, తోలు డప్పులు కనుమరుగైపోయినాయి. నేను కూడా మళ్ళీ వెతుక్కోవాలి, నేను కూడా తయారు చేయించుకుని అక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నాను మేడం. అంటే మనిషి మొట్టమొదటిగా, అంటే ఆదిమ కాలం నుండి మనిషి కనుగొన్నటువంటి మొట్టమొదటి ఆయుధం ఇది డప్పు మేడం. అప్పుడు ఆదిమ కాలంలో ఒక పశువు అడవిలో, లేకపోతే ఒక బర్రె, ఒక ఆవు అక్కడ చచ్చిపోయింది కూరముగాల దాడి చేస్తే, అడవిలో ఎండకెండి వానకు దడిచింది. ఆ టైంలో ఆదిమానవుడు ఆ దిశగా పోతూ ఉంటే ఈయన కాలికి చిన్న రాయి తలిగి ఆ చచ్చిపోయినటువంటి కబేలం ఏదైతే ఉంటుందో దాని మీద ఢమ్ అని పడ్డది మేడం. పడితే కూరముగాలు పరిగెత్తుతున్నాయి, మళ్ళీ రాయిసిన ఢమ్ అని పడ్డది. ఇదేదో బాగుందని చెప్పి ఆదిమ మానవుడు మొట్టమొదటిగా తయారు చేసినటువంటి వాయిద్యం డప్పు. ఇదొక రీసెర్చ్. అట్లాగే జాంబవ పురాణంలో కానీ, బైండ్ల జాంబవ పురాణంలో కానీ, అంటే ఆదిశక్తిని ఎవరైతే జాంబవంతుడు ఉంటాడో ఆదిశక్తిని అంతమొందించడానికి ఒక ఉద్రిక్తమైన వాతావరణం రావాలంటే, నీ లోపల ఒక శక్తి, నీకు తెలియకుండా శక్తి రావాలంటే దానికి శబ్దం అవసరమని గ్రహించి కప్పను చంపి జాంబవంతుడు డప్పును తయారు చేస్తాడు మేడం. ఇది కథలలో ఉంది, బల్లడ్స్ విరగాథలలో ఉంటుంది ఇది. అట్లా ఆ రూపంగా తయారైనటువంటి డప్పు అప్పటి నుండి ఇప్పటి వరకు సమాజం కోసం ఉపయోగపడుతుంది మేడం. అంటే అప్పుడు కురముగాలం జరిగింది, ఇప్పుడు వలన ప్రజలను చైతన్యవంతం చేయడానికి డప్పు ఇప్పుడు నడుస్తుంది మేడం. దీనికి ముఖ్యంగా తయారు చేయడానికి మనకు కుదురు అంటారు మేడం, కుందెన డప్పు కుదురు. ఇది 2-3 రకాలుగా మనకు వేప, రేలంగి, పనస ఈ 3 చెట్లను మిక్స్ చేస్తారు మేడం దీనికోసం. తర్వాత ఇది మేకతోలుతో తయారు చేస్తారు. దుడ్డే, కొన్ని చోట్ల దూడ అని అంటారు, బర్రె పిల్లలు ఉంటాయి కదా, వాటిని దూడ చర్మంతో తయారు చేస్తారు. ఈ తోలును తీసుకొచ్చి ఒక లంద, ఏదైతే మాదిగా లంద ఉంటుందో ఆ లందలో ఒక 5 రోజులు నానబెట్టి సున్నము, పసుపు రాసి, ఉప్పు రాస్తే దానికి ఉన్నటువంటి హెయిర్స్ ఊడిపోతాయి మేడం. దాన్ని తీసి పక్కకు పెట్టి జాగ్రత్తగా ఎండబెట్టి ఆ తర్వాత మళ్ళా చింతగింజలు, అంబలి దంచి, చింతగింజలను దంచి ఇది మొత్తం ఇట్లా పూస్తారు మేడం. దీని చుట్టూ చింతగింజలను పూసి ఎక్కడ తేడా రాకుండా దీన్ని మళ్ళీ అదే స్థాయిలో
అతికిస్తారు మేడం. ఎట్లా డప్పును అతికిస్తారు? ఈ తోలును ఆ. ఇట్లా తోలును తీసుకొచ్చి ఇట్లా అతికిస్తారు. ఆ చింతగింజల దానికి అతికిస్తారా లేదంటే గమ్ ఏమన్నా? గమ్ ఏం వాడరు మేడం. గమ్ము వాడితే పగిలిపోతుంది. చింతగింజలు దానికి అతికించి ఇది ఏదైతే బ్యాక్ సైడ్ లో ఉంటుందో ఇక్కడ నుండి ఇక్కడికి తాళ్ళు వేస్తారు మేడం. ఇక్కడ ఇగో ఇట్లా చిన్న కడ్డీ పెడతారు. ఇక్కడ ఇదే ప్రాంతంలో కడ్డీ పెట్టి ఈ తాళ్ళను గట్టిగా గుంజేస్తారు. ఈ తాళ్ళను గట్టిగా గుంజి ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ తాళ్ళను గుంజి గట్టిగా గుంజుతారు మేడం. బలం ఎంత ఉందో అంత గుంజి గట్టిగా మూడేసి దీని మీద రాయి పెడతారు. ఇది మళ్ళీ బోర్లేసి దీని మీద రాయిలు పెడతారు. ఈ రాయి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ముడతలు రాదు మేడం. అవును, తయారు చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే అది చాలా నీట్ గా సాఫ్ట్ గా ఉండాలి. ముడతలు రాదు మేడం. రాకుండా ఇది అట్లా తయారు చేయించిన డప్పు మేడం. నేను కూడా దీంట్లో ఉన్నాను తయారీ విధానంలో. ఇది మేము తయారు చేసుకున్నది స్వతహాగా. అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇగో ఇట్లా ప్లాస్టిక్ లెక్క అయిపోయింది మేడం. దీనివల్ల మనకు ఏం ప్రయోజనం ఉండదు. ఈ ప్లాస్టిక్ డప్పు వల్ల కేవలం మనం చూపించుకోవడానికి. ఇప్పుడు దానికి దీనికి చాలా డిఫరెన్స్. ఇదేమో బండిలో ఆరం తీరుగా మోగుతుంది, కుయ్ అని ఎట్లయితే ట్రాఫిక్ శబ్దం చేస్తో, ఇదేమో గాండ్రించ పుల్లి లెక్క ఇది ఉంటుంది అట్లా మేడం. అంటే ఇక మనిషి టెక్నాలజీని కనుక్కున్నాడు కానీ మాకు ఈ డప్పు తయారీ విధానానికి టెక్నాలజీ రాలే మేడం. మళ్ళీ పాత పద్ధతుల్లోనే తయారు చేస్తున్నారు. ఎంత టెక్నాలజీనా ఇది మదర్ వాయిద్యం కదా, అందుకోసమే ఇట్లా ఉన్నది మేడం. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పదిలంగా దాచుకోవాల్సిన సమయం వచ్చింది మేడం. వస్తున్నది కాదు, ఆల్రెడీ వచ్చింది. ప్రతి గ్రామంలో తోలు డప్పులు లేవు మేడం. ఒకప్పుడు ఉన్నంత తోలు డప్పులు లేవు. నీకు జిల్లా మొత్తంలో తీసుకుంటే 50 డప్పులు కూడా లేవు. తెలంగాణ మొత్తంలో తీసుకుంటే మేము ఇప్పుడు తయారు చేసుకున్నాం అనుకో కొన్ని 30 దాకా. అట్లా మేము ప్రయత్నం చేస్తాం మీ కళా వారసత్వం పోకుండా. కొన్ని చోట్ల దండోర కొట్టడానికి ఇది వాడతారేమో, అసలు పెళ్లిళ్ళ చూస్తుంటే ఇది కనబడతలేదు. లేదు మేడం, దీనే యూజ్ చేస్తుంది. ప్లాస్టిక్ వచ్చేసింది. దండోరా కొట్టడానికి అంటే దండోరా అన్నారు మీరు, మంచి విషయం మేడం. ఈ సమాజానికి మీరు ఇప్పుడు విలేకరి, కానీ మొట్టమొదటి విలేకరి డప్పునే. ప్రజలకు సమాచారాన్ని ప్రభుత్వానికి కానీ ఈ ఊర్లోకి ఎవరు వచ్చిన మంచి చెడ్డలు ఏదైనా కానీ అందరికి జనాల్లోకి తీసుకుపోయినటువంటి మొట్టమొదటి ప్రచార సాధనం డప్పు మేడం. ఇప్పటికి కూడా ఊర్లలో అదే నడుస్తున్నారు. అంతే కదా? అవును మేడం. దండోర వేస్తున్నారు, డప్పు కొడుతున్నారు అంటే ఏదో సమాచారం ఆడ నడుస్తున్నది, ఏదో చెప్తున్నారు, వినాలి. ఇంట్లో ఉన్నోళ్ళు కూడా బయటకు వచ్చి వింటారు కదా, ఏదో చెప్తున్నారు వినాలి అని తెలుసుకోండి. గ్రామ పంచాయతీలో పోవాలన్నా అక్కడ పంచాయతీ జరుగుతున్నా, లేదంటే ఒక పథకం వచ్చినా, మనకి ఏదైనా మేలు జరుగుతుందా, లేదంటే ఏదైనా కీడ వచ్చినా, అన్ని ఏదైనా సరే మంచి చెడు అన్ని డప్పుతో ముడిపడి ఉన్నాయి. అవును మేడం. పెళ్లికి మంచిగా ఎట్లా డప్పు కొడతారు, గ్రామ దేవతల దగ్గర ఎట్లా డప్పు కొడతారో మీరు ఇందాక చూపించారు. చావుకు కూడా డప్పు ఉండాల్సిందే. చావుకు ఉంటది మేడం. వాయించండి మేడం, మీరు వాయించండి. చావుకు అంటే మా గ్రామంలో వాయించేది వాయిస్తాను మేడం. ఆ తర్వాత క్లాసికల్ అంటే శాస్త్రీయత కోణం అని చెప్పినాం కదా, శాస్త్రీయత కోణంలో తీసుకొచ్చి దాన్ని సినిమా వాళ్ళు ఎట్లా డెవలప్ చేసుకుని వాడుకుంటున్నారో కూడా చెప్తాను మేడం. ఇప్పుడు మా ఊర్లో సావు సావు డప్పు మేడం. మనం క్లాసికల్గా తీసుకుంటే అంటే శాస్త్రీయత కోణంలో తీసుకుంటే జామ్ తత్త జామ్ తత్త తా కీట తా కీట తా జామ్ జామ్ తత్త తా కీట తా కీట తా. సినిమాలలో ఇప్పుడు ట్రెండింగ్ బీట్స్ అయిపోయినది మేడం. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వెళ్ళిపోతుంది మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఈ డప్పుని సినిమాల్లో ఎట్లా వాడుతున్నారంటారు? ఇందాక మీరు చూపించిన ఈ బీటేనా, లేదు ఇంకా దీన్ని అనేక రకాలుగా వాడుతున్నారు? మనము సినిమాటిక్ పరిభాషలో టేపు అంటాం మేడం. ఎవరైతే ఇది తయారు చేస్తారో వీటి ఒక 10-15 ఉంటాయి మేడం. ఒకప్పుడు నేను రికార్డింగ్ వాయించిన అప్పుడు 3 సెట్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న కంజీర నుండి గజ్జలు ఒక అంటే వాయిద్యకారుడు ఎవరైతే ఉంటారో అవన్నీ సెట్ వాళ్ళ దగ్గర ఉండాలి. అవన్నీ ఇట్లాంటివే, కానీ ఇవి తోలుదే. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్స్ వచ్చేసినాయి, తోలు వాడట్లేదు, ప్లాస్టికే వాడుతున్నారు. వాటికి నట్ సిస్టమ్ ఉంటుంది, వాటిని మనం శృతి చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అట్లా ఇప్పుడున్న టెక్నాలజీలో దీంతో వాయించినా కానీ తోలు డప్పుతో వాయించిండు అన్నట్టుగా శబ్దం వస్తుంది. టెక్నాలజీ అట్లా వచ్చింది కాబట్టి
అట్లా వాయిస్తున్నారు మేడం సినిమా ఇండస్ట్రీలో. నిజమైనటువంటి కళాకారులకు సినిమా ఇండస్ట్రీలో తొక్కిస్తారు. అంటే నిజమే మేడం నేను చెప్పేది. అంటే ఈ డప్పు మన దగ్గర ఉన్నటువంటి డప్పు ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినది. అక్కడ మనకు వాయించడానికి కూడా మన వాళ్ళని పిలవరు. కేవలం ఒక ఎంటర్టైన్మెంట్, ఒక గ్రూప్లో పర్ఫార్మెన్స్ చేసడానికి మాత్రమే పిలుస్తారు తప్ప ఆ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇటువైపు చూస్తే చాలా బాగుండు. ఇప్పుడు అన్ని డప్పులు లేనిది ఏ సాంగ్స్ వస్తలేవు బ్యాక్గ్రౌండ్లో. కాబట్టి చూద్దాం ఏమవుతుందో, మన కోసం అనుకోలేక అంతే. ఓకే, అంటే ఆ సినిమా రంగాన్ని పక్కన పెడితే మన జానపదుల్లో దీని పాత్ర చాలా జానపదుల్లో పెద్దది, దేశ స్వతంత్ర పోరాటంలో పెద్దది, తెలంగాణ ఉద్యమంలో పెద్దది. ప్రతి చోట డప్పు పాత్ర చాలా పెద్దది మేడం. అట్లా కదా. ఇప్పుడు అంత పెద్ద పాత్ర ఉన్న దీన్ని తయారు చేయడం ఎంతో కష్టంతో కూడుకున్నది. మరి అట్లా దీన్ని తయారు చేయడానికంటూ కొంతమంది ఏమైనా ఎక్స్పర్ట్స్ ఉన్నారా ప్రత్యేకంగా? లేదు అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, దీన్ని ఇది అంతం అయిపోతున్నది, దీన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశం మీకు వచ్చి మీరు ఒకరి దగ్గర నేర్చుకున్నారు. అవును మేడం. అట్లా ఇంకెవరికన్నా నేర్పిస్తున్నారా? లేదు మేము నేర్చుకుంటామని ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఎవరు రారు మేడం. ఎందుకంటే ఈ తయారు చేసేటప్పుడు చాలా స్మెల్ వస్తుంది. ఆ వాసన భరించుకునేటువంటి తరం ఇప్పట్లో లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు ముందుకు వస్తలేరు. యంత్రాలు వచ్చినాయి కానీ ఈ డప్పును తయారు చేసేటువంటి వీటిని ఏమంటారు ఇట్లా తయారు చేసేటువంటి విధానం లేదు యంత్రాల దగ్గర. మరి ఉంటే ఎవరన్నా మీ ఛానల్కి అప్రోచ్ కమ్మన్నాడు మేడం, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. లేదు. కాబట్టి ఇప్పుడు ఆధునీకరణలో ఆగమైపోతుంది ఇప్పుడు డప్పు, అంటే యాంత్రీకరణ జీవితంలో. కాబట్టి మనం పాత పద్ధతులనే దీన్ని నేర్చుకొని మన వాళ్ళకి అందరికీ చేయాలన్న ఉద్దేశమే నాకున్నది మేడం. అందుకోసమే నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా దీన్ని పట్టుకొని ఉన్నా మేడం. కాలర్ ఉన్నారు భాస్కర్ గారు మాట్లాడడానికి. ప్రశాంత్ గారు నమస్కారం. నమస్తే అండి, భాస్కర్ గారు ఉన్నారు, చెప్పండి. భాస్కర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మిత్రమా. మా పీజీ ప్రశాంత. అవును. హాయ్ ప్రశాంత్, వాయిస్ని గుర్తుపెట్టిన. థ్యాంక్ యూ ప్రశాంత్. ప్రశాంత్ గారు మీరేం చెప్తారు భాస్కర్ గారి గురించి? మీరు ఒక మిత్రుడు. మేడం మా ఫ్రెండ్ పీజీ మిత్రుడు. అతన్ని అంటే నేనే స్వయంగా చాలా సార్లు అడిగిన డప్పు నేర్పి భాస్కర్ అని. నేర్పిస్తలేడా? ఒకసారి వర్క్ షాప్ పెట్టినాడు మేడం. కాకపోతే బాగా కష్టపడి పైకి వచ్చినాడు. మామిడి ఆర్టిస్ట్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా పైసా కోరుకుంటున్నా పూర్తిగా. థ్యాంక్ యూ ప్రశాంత్. డప్పు అనేది తెలంగాణలో ఒక్క మాత్రమే కనిపిస్తున్నారు. సాంస్కృతిక శాఖని అందరికీ ముందు అదేవిధంగా ఈ అవార్డు వచ్చి కూడా అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చినారు. కాబట్టి ఇంకొక ఈ కళకు ఒక మంచి రావాలని నేను కోరుకుంటున్నాను. నాలాంటి ఉత్సాహం అంటే నేర్చుకోవాలని వాళ్ళకి కొంచెం ఇటువంటి ప్రోగ్రామ్ బాగా ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రశాంత్ గారు ఇంతకు మీకు నేర్పించిండ్రా లేదా మీ మిత్రుడు? ఒక్కరోజు మేడం ఒక్కరోజు నేర్పించినానండి. కాకపోతే ఆ ఒక్కటైనా చాలు, నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది నేను తప్పు కొట్టాలి అనేటువంటి దాన్ని. ఒక్క రోజులో సగం నేర్చేసుకుని ఉంటారు, ఎందుకంటే మీలో అంత పట్టుదల కనబడుతుంది. ఆయన ఎట్లయితే ఇన్ని కష్టాలున్నా సరే నేను సాధించాలని చెప్పేసి ఈరోజు ఈ అవార్డుని గెలుచుకున్నారో, మీరు కూడా అట్లా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టకుంటే మీరు నేర్చేసుకుంటారు. ఏమంటారు భాస్కర్? అవును మేడం. పాపం తను చాలాసార్లు అడిగిండు. మేము పీజీలు ఉన్నప్పటి నుండి దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత తనకు అంటే అప్పుడు అవకాశం ఉండే కానీ అప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ వెంటనే మళ్ళీ ఆ వర్క్షాప్ తొందరగా ఎండ్ చేసినాం. తను 1-2 రోజులు టైం ఇచ్చిండు. తను కూడా ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి తప్పదు మేడం. అట్లా మంచి స్నేహితుడు నాకు ప్రశాంత్. అంటే ఇప్పుడు వర్క్షాప్స్ అట్లాంటివి పెట్టినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ మీరు చూసారు? ఈ తరం వాళ్ళు మీ దగ్గరికి ఏమైనా వచ్చి అడుగుతున్నారా? అలాంటి వర్క్షాప్స్ పెట్టినప్పుడు మేము కూడా నేర్చుకుంటాం, అసలు ఏంటి డప్పు ఇలా తెలుసుకుంటున్నారా? వస్తున్నారు మేడం. ఇప్పుడు దాన్ని కొంచెం మాకు హరికృష్ణ సార్ తోడైన తర్వాత మేము కొన్ని కాలేజీలలో కానీ కొన్ని స్కూల్స్లలో వర్క్షాప్ పెట్టినాం మేడం. లలిత కళాతోరణంలో, సంగారెడ్డి తాళ కాలేజీలో, లేకపోతే మన సిద్దిపేట డిగ్రీ కాలేజీలో, ఇట్లా చాలా చోట్ల పెడితే గ్రేట్నెస్ ఏంటంటే ఇది ఒక కులానికి ముడిపడిన వాయిద్యం కదా మేడం. సంగారెడ్డి తార కాలేజీలో
100 మంది స్టూడెంట్స్ నేర్చుకుంటే ఇద్దరు ఎస్సీలు మేడం, ఇద్దరు ఎస్సీ స్టూడెంట్స్, మిగతా వాళ్ళందరూ బీసీలు, ఓసీలు, బ్రాహ్మణ్స్, రెడ్డిస్ అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు మేడం. అట్లా నాకు అది ఇంకా ఎక్కువ పట్టుదల అయిపోయింది. ఇంకా మనం చేస్తే చాలా బాగుంటుంది అంటే చెప్పే విధానంలో తేడా. అంటే ఇది కులానికి ముడిపెట్టినారు కాబట్టి కుల వాయిద్యంగానే ఉన్నది. మనం దాన్ని కొంచెం విస్ఫోటనం చేసినాం, బ్లాస్ట్ చేసి వచ్చారని మీకు చాలా సంతోషం వేసింది. చేసి మళ్ళీ వాళ్ళకు కూడా చెప్పినాం ఇది ఒక కళా వాయిద్యంగానే చూడండి, కుల వాయిద్యంగా చూడొద్దంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినారు. అట్లా తర్వాత అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు మా ట్రూప్లో ఉన్నారు మేడం. మా బృందంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు కూడా ఉన్నారు. భాస్కర్ గారు, ఇందాక మీ నాన్నగారి గురించి మనం మాట్లాడాము. ఆయన మాట్లాడినా కానీ ఆయన పేరేంటో చెప్పలేదు. ఇందాక మీరు చెప్పలేదు, నేను అడగలేదు. ఒకసారి ఆయన పేరు చెప్పండి, ఆ తర్వాత మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. మేడం మా నాన్నగారి పేరు బాలన్న మేడం, అంగడి బాలన్న. మా అమ్మ పేరు శాంతమ్మ. మాది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల్ అందే మేడం మా ఊరు పేరు. మా ఇంటి పేరు అంగడి, ఇందాక చెప్పిన కదా మేడం. మా ఊరు పేరే నేను కలం పేరు నేను కొనసాగిస్తున్నా. మా ఊరు మీద ఇష్టంతో అందే అంటే ఒక అర్థం, గజ్జెలు మువ్వలు సబడ్ అన్నట్టుగా నేను ఎస్టాబ్లిష్ చేసిన మ్యూజిక్ అకాడమీ పేరు కూడా అందే మ్యూజిక్ అకాడమీ. అట్లా మేడం నాకు మ్యారేజ్ అయింది మేడం. మా ఆవిడ పేరు గంగా జమున. ఈ టీ-షార్ట్ ఛానల్ తరఫున ఆమెకు చాలా స్పెషల్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి మేడం. ఎందుకంటే అంటే నా సక్సెస్లో తను చాలా వెనకాల ఉండి ప్రోత్సహించడం పేరు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడడం వేరు. అట్లా మేడం. కరెక్ట్. అంటే ఇప్పుడు మీ నాన్నగారిని చూసిండ్రు, మీ ఫ్యామిలీ దాన్ని కొనసాగించాలి, వారసత్వం పోగొట్టొద్దు అని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఇంకొక ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి మీకు తోడుగా ఉండాలి, దాన్ని కొనసాగిస్తానంటే ఒప్పుకోవాలి. ఇదంతా కూడా అది పెద్ద డిఫికల్ట్ టాస్క్ కదా. ఆవిడ ఎట్లా ఒప్పుకున్నారు అసలు? ఒప్పుకోవడం అంటే తను ఇప్పుడు ఎంఫిల్ అయిపోయింది మేడం, మంచి హయ్యర్ ఎడ్యుకేషన్, ప్లస్ తను కూడా ఉద్యమ స్వభావాలకు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి తను కూడా రాస్తుంది, పాడుతుంది కాబట్టి అట్లా అర్థం చేసుకునే స్వభావం ఉన్నది. కాబట్టి మేము మా పెళ్ళి ఏంటంటే ఈ సమాజంలో చాలా గొప్ప మ్యారేజ్ అంటాం కదా, మేము ఎలాంటి కట్న కానుకలు హంగు ఆర్బాట్లు లేకుండా కేవలం దండలతోటి పెళ్లి చేసుకున్నాం మేడం. మేము దండల పెళ్లి కాబట్టి అట్లా మేము ఇద్దరం అనుకొని చేసుకున్నాం కాబట్టి మాకు అందులో ఏం ఇబ్బంది లేదు. నా సక్సెస్లో తనది చాలా పాత్ర, మరవలేని పాత్ర. తనది కూడా మంచిగా రాస్తూ పాడుతుంది కాబట్టి మేమిద్దరం ఒకరికోలం గౌరవించుకుంటాం దేన్నైనా. అట్లా మాకిద్దరు బాబులు, జ్ఞానయోధు, ప్రజ్ఞానయోధు. అట్లా మేడం. ఇప్పుడు కళాకారులకి ఏంటంటే బాధ వచ్చినా సంతోషం, ఎక్కువ సంతోషం వేసినా కూడా వాళ్ళు వాయించే వాయిద్యం ఏదైతే ఉంటుందో దాంతో వాళ్ళ హ్యాపీనెస్ ని కానీ వాళ్ళ బాధని కానీ వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు. అంటే నేను చాలా మంది కళాకారులతో మాట్లాడినప్పుడు, అంటే నేను కూడా కొన్నిసార్లు అదే చేస్తుంటా, ఆ పాటలు ఏదైతే ఉంటాయో ఆ పాటను పాడుకుంటారు. ఇప్పుడు మీరు డప్పు కళాకారుడు కాబట్టి మీరు ఆ డప్పు ఖచ్చితంగా వాయిస్తారు. సంతోషం వచ్చినప్పుడు మీ డప్పు ఏ విధంగా ఉంటది, బాధ వచ్చినప్పుడు ఎట్లుంటది? కొట్టాలా మేడం ఇప్పుడు? మరి ఇప్పుడు కొట్టి చూపించాలి మీరు డప్పు కళాకారుడు. సంతోషం అంటే సంతోషం. బాధ వస్తే ఇక అది ఎట్లా అంటే బాధ వస్తే డప్పును ముట్టుకోలేం మేడం, సంతోషం వస్తేనే ముట్టుకుంటాం. బాధ వస్తే ఎప్పుడన్నా బాధ అనిపిస్తే మనం ఏమంటారు ఖాళీ టైంలో కవిత్వాలు పాటలు రాసుకోవడం అంతే, అంతకు మించిన ప్రయోగం ఏం లేదు. ఓకే, కలము కాగితం పట్టుకొని దాని మీదకి వెళ్ళిపోతుంది అంటే అంతకు మించింది ఏం లేదు మేడం. రాసుకుంటాం, ఏదన్నా బాధ అనిపించినా రాసుకుంటాం, సంతోషం అనిపించినా రాసుకుంటాం, దుఃఖం అనిపించినా రాసుకుంటాం, ఏదైనా అట్లనే వెళ్ళిపోతుంది మేడం. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. మల్లేశం గారు. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, భాస్కర్ గారు ఉన్నారు, చెప్పండి. భాస్కర్ అన్న, నేను మళ్ళీ తమ్ముడు మళ్ళీ అన్న 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 హాయ్ మళ్ళీ తమ్ముడు. హాయ్ హాయ్ అన్న. మేడం, మీ టీ-షార్ట్ ఛానల్ కు మీరు నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు మేడం. చెప్పండి మల్లేశం గారు, చాలా చాలా థ్యాంక్స్ మీరు మా ప్రోగ్రామ్ చూస్తున్నందుకు. ధన్యవాదాలు మేడం. మేడం, ఇట్లాంటి అన్న అసలు కళాకారులను చాలా పైకి తీయాలి మేడం. ఖచ్చితంగా. ఈ తమ్ముడు మంచి ఫోటోగ్రఫీ మేడం,
మంచి చాలా అద్భుతమైన ఫోటోగ్రాఫరు. తను కూడా మా టీంలో మంచి మెంబర్ ఉన్నాడు తమ్ముడు. సిగ్మా ఆర్ట్ ఫోటోగ్రఫీలో ట్రైబల్ షూట్ అనేది ఒకటి పెడితే దానికి ఆల్ ఇండియాలో 2nd ప్రైజ్ వచ్చింది ఆ తమ్ముడికి. చాలా కష్టపడి ఉన్నాడు, ఊర్లో రామాయంపేటలో ఉంటాడు, మంచి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, బాగా చేస్తాడు అట్లా మేడం. ఇప్పుడు మీ సక్సెస్ లో మీ ఆవిడ పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నారు కదా, మరి ఆవిడ ఈ డప్పు నువ్వు చాలా బాగా కొడతావు అని చెప్పేసి ఏమన్నా చెప్పిన సందర్భం ఉందా? లేదంటే ఈ బీట్ అంటే మనం బయట ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళు చెప్పకపోతే ప్రాబ్లం అవుతుంది మేడం కొన్నిసార్లుగా. కానీ ఇంట్లో వాళ్ళు ప్రశంసల కంటే వాళ్ళు కొంచెం క్రిటిసైజ్ చేస్తేనే మనం ఎక్కువ నేర్చుకుంటామేమో కదా. ఈమె ప్రశంసిస్తుంది, క్రిటిసైజ్ చేస్తుంది, లోపాలను కోపాలను రెండుట్లను ఎత్తి చూపుతుంది. అందుకోసమే మంచి దీపాలను మనం నిలబెట్టగలుగుతున్నాం. బాగుంది, కవి వస్తున్నాడు బయటకి. మేడం అట్లా లేదు, అట్లేం లేదు. మేము ఏదైనా నాకు ఏదన్నా ఇబ్బందులు జరిగినా లేకపోతే ఇట్లా ఉండాలంటే మేము డిస్కషన్ చేసుకుంటాం, చెప్పుకుంటాం, మాట్లాడుకుంటాం. మాకు అట్లాంటిది ఏం ఆమె చెప్పిన ఇబ్బంది లేదు, నేను చెప్పిన ఇబ్బంది లేదు మేడం. మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి జర్నీ చేస్తాం అంతే. అప్పుడే కదా బండి సజావుగా సాగుతుంది. అయితే అప్పుడప్పుడు బండి బట్ కానీ నడుస్తుంది, ప్రిపేర్ చేసుకొని పోవాలి మేడం. రైట్. ఇక దీని మీద మీరు నేర్చుకున్న జతులకు సంబంధించి చెప్పండి మేడం. జతులను ఇప్పుడు వాయిస్తాను మేడం. జతులు మనకు సాటింపు జతి అంటే ఊర్లలో ఊరు వచ్చిన సాటింపు ఎట్లా ఇస్తారు క్లాసికల్ గా. జతి అంటే దాన్ని ఆది జతి, సాటింపు జతి అని కూడా అంటారు మేడం. దాన్ని జగ్గున్నక్కున్నక్కున్న 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 జగ్గున్నక్కున్నక్కున్న. యావత్ మందికి తెలియజేయనది ఏమనగా ఈ రోజు టీ-సాట్ కార్యక్రమంలో సందీప్ భాస్కర్ గారితో ఇంటర్వ్యూ ఉన్నది కాబట్టి అందరు టీ-సాట్ ఛానల్ ను చూడవలసిందిగా ఇది మేడం. దీంట్లో మనకు జాతర జతి అని ఉంటది, ఇది సాటింపు జతి. జాతర జతి జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత. జాతర జతి మేడం. కొంచెం మనం పులి అడుగు అంటాం, పులి అడుగు డ్యాన్స్ చేయాలి, పులి అడుగు కొట్టురా అని అంటాం. అట్లా జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జం దిరుడుతా జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జం దిరుడుతా. ఇది పులి అడుగు జతి మేడం. ఇంకా కొంచెం మనం క్లాసికల్గా పోతే, ఇంకా కొంచెం శాస్త్రీయత కోణంలోకి పోతే అమ్మవారి జతి అని అంటాం. ఇక్కడ కూడా అరే అమ్మవారు జతి కొట్టు, అమ్మవారు డప్పు కొట్టు అని అంటారు. అందులో తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తిరుగుతాం, తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తిరుగుతాం, జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం, జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం. జనుత తిరుగుతాం, జను జనుత తిరుగుతాం, జను జనుత జను జనుత జను జనుత తిరుగుతాం. జను జనుత జను జనుత జను జనుత తిరుగుతాం. ఇది మనకు అమ్మవారి జతి మేడం. ఇంకా కొంచెం మనము ఇంకా డీప్ లో పోతే క్లాసికల్ జతిలు ఉంటాయి మేడం. ఇందులో పాల వరుసలు అంటారు. పాల వరుసల్లో మొదటిది తత్త కిడతాతుత తత్త కిడతాతుత తత్తాకు తత్తాకు తుంత తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం. క్లాసికల్ జతి మీద తత్తా కిడతాతు తత్తా కిడతాతు తత్తా కిడతాతు తా దిత్త
తదిగినతో దిత్త తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం. క్లాస్కి వెళ్ళి మేడం అంటే పాల వరుసల్లో. తర్వాత తత్త తగతత 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 తగతకత తగతత తగతగ తగతగ తగతగత. తక్కిట 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 కిట తాతు తక్కిట 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 కిట తాతు. తక్కిట తక్కిట జామ్ తక్కిట తక్కిట జామ్. ది గి నా తోం తది గి నా తోం తా గి నా తోం. ఇట్లా మేడం ఇది మనకు పాల వరుసలలో వస్తాయి మేడం. ఓకే మేడం, ఇప్పుడు ఉద్యమంలో మీ పాత్ర గురించి చెప్పాలి అని అంటే ఏ విధంగా ఉండింది? తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర చాలా పెద్ద స్థాయిలో ఉన్నది మేడం. అంటే కొంతమందికి రావాల్సిన గుర్తింపు రాలేదు, అందులో మనం కూడా ఒకలము. బట్ నిజాం కాలేజీలో కానీ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో కానీ మేము ప్రతి హాస్టల్కు ప్రతి డిపార్ట్మెంట్కు లేదా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ కాలేజీ కావచ్చు, సైఫాబాద్ కాలేజీ కావచ్చు, సికింద్రాబాద్ కాలేజీ కావచ్చు, ఎవైనా సరే వాటిని మేము ఏమంటారు మేడం ప్రతి చోట నా డప్పు ఉండేది మేడం. నేను నిజాం కాలేజీలో కొటేషన్స్ రాసేది, నినాదాలు రాసేది. ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళందరికీ కూడా నేను నినాదాలు రాసిస్తే వాళ్ళందరూ ధర్నాలు చేసేది మేడం. అట్లా నేను అరుణోదయ బిమలక్కతోటి, దరు ఎల్లన్నతోటి, లేకపోతే మా పృథ్వీరాజ్ అన్నతోటి, ఇట్లా చాలా మందితోటి నేను తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నా మేడం. దెబ్బలు పడ్డం, అరెస్ట్ అయినాం, జైల్లోకి కూడా పోయినాం మేడం. అన్ని రకాలుగా జరిగినాయి. నాకు బాగా ఇబ్బందికరమైనప్పుడు ప్రశ్న ఏంటంటే నిజాం హాస్టల్ మీద దాడి జరిగింది మేడం. అప్పుడు చాలా పెద్ద మొత్తంలో దాడి జరిగితే అప్పుడు అందరూ గాయపడ్డారు. నేను లక్కీలీ ఆ రోజు బయట లేను, ఆ ప్లేస్లో లేను. కానీ వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపించి ఒక కవిత్వం రాసిన, అది నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయింది. ఇది నిజాం, ఇది నిజాం, మా కళాశాల పేరులో ఉంది నిజాం, మేది చెప్పేది చేసేది నిజాం. పోలీసుల లాఠీలు మా నెత్తుల మీద ఆడినప్పుడు నా మెదడంటుంది, నా ఒక్కడిని లాఠీలతో కొడితే లడాయిని ఆపలేవు నీ లాఠీలు. నా ఒక్కడిని లాఠీలతో కొడితే లడాయిలు ఆపలేవు నీ లాఠీలు. నా ఎద మీద ఎత్తి 2 బూటు కాళ్ళతో తొక్కినప్పుడు, నా ఎద మీద ఎత్తి 2 బూటు కాళ్ళతో తొక్కినప్పుడు నా గుండె అంటుంది, లబ్ధబ్ అనడం మరిచి తిరగబడు జై తెలంగాణ, తిరగబడు జై తెలంగాణ అని నా గుండె తిరుగుబాటు స్వరాన్ని పలుకుతుంది. నా గుండె అట్లా అంటే ఈ కవిత్వమే అవయవాల తిరుగుబాటు. నీ కాలు ఎట్లా పనిచేస్తుంది, నీ చెయ్యి ఎట్లా పనిచేస్తుంది. ఇందులో ఒకటి గొప్పగా నాకు బాగా ఇప్పటికి కూడా పదం బాగా అనిపిస్తుంది మేడం. ఆకలితో మాడుతున్న కడుపులో పిడికిలి బిగించి గుద్దినవు, ఆకలితో మాడుతున్న కడుపులో బిగి పిడికిలితో గుద్దినవు, కానీ లోపల లావ రగులుతుంది, లోపల లావ రగులుతుంది. ఏ లావా? తెలంగాణ ఉద్యమ లావ రగులుతుంది. మంటల్లో మాడి మసైతారు. అయినా మా గుండె ధైర్యం ముందు, మా విద్యార్థుల గుండె ధైర్యం ముందు నీ లాఠీ ఎంత, తుపాకీ తూటా ఎంత, నీ లాఠీ ఎంత, తుపాకీ తూటా ఎంత. మా ఊరిలో దీపావళి పండుగ నాడు కాల్చిన సుతిలి బాంబంతా, కాల్చగా మిగిలిన బూడిదంతా. విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు ఊలుతాయి అని ఒక చరిత్ర చెప్పింది. కానీ ప్రభుత్వాలను ఊల్చడం విద్యార్థుల లక్ష్యం అయితే ఏ లీడరు, ఏ క్యాడరు ఎవ్వడు బజార్లో తిరగలేడు. జాగ్రత్త, మిమ్మల్ని మాత్రం బొంద పెడతాం, జై తెలంగాణ అని పెట్టినాం మేడం. అంటే అది చాలా గొప్ప కవిత్వం. ఇది వెంటనే తీసుకుపోయారు, వాళ్ళు చేయాల్సిన పనులు చేసినారు. కానీ నిజంగా కొట్లాడిన వాళ్ళకి మాత్రం రాలే. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కొంతమందికి గుర్తింపిస్తున్నది. కాబట్టి మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలి. ఇందులో కొట్లాడినటువంటి వాళ్ళు చాలామంది వెనకాలే ఉన్నారు. వాళ్ళందరికీ అట్లాగే నేను ఒక హంబుల్ రిక్వెస్ట్ మేడం, అవార్డ్స్
తెలంగాణకు ఒక 3 యూత్ అవార్డ్స్ వచ్చినాయి మేడం సంగీత నాటక అకాడమీ. ఉదాహరణకు ఒక పివి సింధుకు ఒక మెడల్ రాగానే ఎక్కడో ఒక చోట ఒక 500 గజాలు ₹1,00,00,000 రివార్డు ఇస్తారు. మరి మాకు కూడా మేము కూడా అట్లాంటి జాతీయ స్థాయి కళాకారులం జాతీయ అవార్డ్స్లు తీసుకొచ్చినాం. మాకు కూడా కొంచెం ప్రభుత్వం చూసి మాలాంటి వాళ్ళను, ఎందుకంటే మేము మాకు ఇంటికాడనా పెద్ద ఆస్తులు లేవు, తాత తండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు, కాబట్టి ప్రభుత్వం కొంచెం ఆలోచన చేసి మాలాంటి వాళ్ళకు మేము డప్పు కళాక్షేత్రం పెట్టాలనుకుంటున్నాం మేడం. వీటికి అట్లాగే ఒక రివార్డు రూపంలో కూడా మాకు ఒక ఇంటి స్థలాన్ని, మా పిల్లలకు చదువుకోవడానికి, మేము చదువుకోవడానికి ఇబ్బంది పడ్డాం, మా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు మేడం. మాకు కొంచెం సహాయ సహకారాలు అందిస్తారని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను మేడం. ఒక కల్చర్, ఇప్పుడు స్పోర్ట్స్ పాలసీ తెచ్చినారు మేడం తెలంగాణ రాష్ట్రంలో. కల్చర్ పాలసీ కూడా తెస్తే ఎవరికి అవార్డ్స్ వచ్చినా కానీ వాళ్ళందరికీ మాకే ఇవ్వాలని ఏం లేదు, నెక్స్ట్ ఎవరికి వచ్చినా వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయాలని మేము మళ్ళీ కూడా వినతి పత్రం 2-3 సార్లు కలిసినప్పుడు కూడా ఇచ్చిన మేడం. నాకు గొప్ప విషయం ఏంటంటే మేడం, రేవంత్ రెడ్డి అన్న గారి విషయంలో నచ్చింది ఏంటంటే, నాకు అవార్డు వస్తే మా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదు మేడం. కనీసం టెలిఫోన్ కాదు, ఒక శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. స్టిల్ నౌ మా దుబ్బాక నియోజకవర్గం, కానీ ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రజ్యోతుల ఆర్టికల్ చదివి పిలిపించుకొని మాట్లాడిన చూడు, అక్కడ నాకు బాగా అర్థమైంది మేడం. అంటే డబ్బులు, రాజకీయాల్లో డబ్బులు చేయించుకొని కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, డైరెక్ట్ డబ్బులు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని తేడాగా అనిపించింది. అందుకోసమే నాకు అనిపించింది, అంటే నేను ఒక వెలివాడలో పుట్టినా కాబట్టి నన్ను పట్టించుకోలేదు. అదే వేరే సామాజిక వర్గాలు అయితే తోకలేమన్నా ఉంటే హైదరాబాద్కి వెళ్ళి సిద్దిపేట వరకు వాళ్ళ ఫ్లెక్సీలు మొత్తం కట్టేసుకుందరు. అది అనిపించింది మేడం. ఆ విషయాన్ని కూడా నేను చాలా ఇంటర్వ్యూస్లలో చెప్పిన, ఇక్కడ కూడా చెప్తున్నాను మేడం. అయితే ఇప్పుడు ఈ డప్పును పట్టుకొని మీరు ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కూడా దాన్ని ఒక స్థాయి వరకు తీసుకుపోయి ఈ రోజు ఇంత పెద్ద అవార్డు మీరు సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు వచ్చిందన్న తర్వాత అసలు మీ ఫీలింగ్ ఏంటి? అంటే సాధించేశాను అనుకున్నారా, ఇంకా సాధించాల్సింది చాలా ఉందనుకున్నారా, బాధ్యత పెరిగింది అనుకున్నారా? బాధ్యత పెరిగింది మేడం. సాధించింది కొంచెమే, సాధించాల్సింది చాలా ఉంది ఇప్పటికి కూడా. మనం ఇప్పుడు కేవలం దేశాన్ని మాత్రమే మనం ఉన్నాం దేశంలో, కానీ దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవాలి అని రీసెంట్గానే మలేషియా వెళ్ళొచ్చినాం మేడం. మలేషియా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు అక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తే మేము రాజకుమార్ అన్న బృందం మాకు కల్చర్ డిపార్ట్మెంట్ నుండి పంపించడం జరిగింది మేడం. మా ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ప్రదర్శనలు జరిగినా అక్కడికి వెళ్ళి ప్రదర్శన చేయాలన్నటువంటి మా కోరిక మేడం. మాకు అవకాశం ఉంది, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ నుండి కొన్నిసార్లు మనమే డబ్బులు పెట్టుకొని పోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అట్లాంటి టైంలో మేము బ్యాకప్ అయిపోతున్నాం. కొన్నిసార్లు ఇన్విటేషన్స్ వస్తాయి, మనం ఫ్లైట్ టికెట్ పెట్టాలంటే అంత వెచ్చించలేని పరిస్థితి. సరే, మాకు కల్చర్ డిపార్ట్మెంట్ నుండి హరికృష్ణ సార్ చాలా సపోర్ట్ చేస్తారు మేడం. అయినా కూడా ఎక్కడో ఒక చోట వెల్తీ అనేది ఉన్నది మేడం, ఉన్నది అట్లా మేడం. మీరు ఇందాక ఏం సాధించారు ఇట్లా అని అన్నారు కదా, నాకు ఆ క్షణంలో చాలా ఏడ్చిన మేడం. ఎవరైతే ఉంటారో నాకు ఒక డ్రీమ్ ఉండే, ఈ అవార్డు తీసుకోవడానికి మా నాన్నని తీసుకొని పోవాలని ఒక డ్రీమ్ ఉండే మేడం. కానీ మా నాన్న లాస్ట్ మంత్ అక్టోబర్ 20 తారీఖు నాడు చనిపోవడం జరిగింది. చాలా ఇబ్బంది పడి తనను తీసుకుపోవాలనుకున్నాను. అందుకోసమే ఆ ఫోటో, అది అవార్డు తీసుకునేటప్పుడు కూడా నేను మా నాన్న ఫోటోనే తీసుకున్నా మేడం. ఎందుకంటే కానీ ఒక పెయిన్ అనిపించింది. అట్లా నేను మొట్టమొదటిగా నాకు అవార్డు వచ్చిన తర్వాత మా హరికృష్ణ సార్కు, మా అమ్మ నాన్నకు, మా తాత నాయనమ్మ సమాధి దగ్గరికే వెళ్ళి నాకు ఆ క్షణంలో ఏడ్చినాం సంతోషంగా. నాకు ఈ అవార్డు వచ్చిందన్న విషయం మొట్టమొదటిగా ఫోన్ చేసింది కేంద్ర సంగీత నాటక అకాడమీలో వర్క్ చేసేటువంటి ఎంఎస్ రావు సార్. తమ్ముడు ఇట్లా గెలిచేసావు, ఇంతవరకు డప్పుకు అవార్డు రాలేదు, 74-76 ఏళ్ళ భారతదేశంలో నీ రూపంలో అవార్డు వచ్చింది మేడం తమ్ముడు అని ఫోన్ చేసి విష్ చేసాడు మేడం. వెంటనే నేను హరికృష్ణ సార్ దగ్గరికి వెళ్ళినాం, ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం. అట్లా మా రవణ మేమందరం చిన్న స్వీట్ పార్టీ చేసుకున్నాం తప్ప, అంతే మేడం. మీ నాన్నగారి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే కదా మనం ఇంకా ముందడుగు వేస్తాం. మీ భుజాల మీద ఇంకా బాధ్యత పెరిగింది అని అంటే ఇంకా దీన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లాలని ఆయన బాధ్యత పెడుతున్నారు. అంతే, అట్లనే అనుకున్నాం మేడం నేను కూడా. అంటే ఏదో ఎవరైనా మనుషులం ఎల్లకాలం బతకం, సరే అనారోగ్యమో ఏదో ఒకటి అట్లా జరిగిపోయింది, కానీ బాధ అయితే ఉంటది మేడం, ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటది. ఇప్పుడు ఈ సక్సెస్ ని చూస్తే ఇంకా బాగుండు. నాన్నకు అవార్డు వచ్చిందని తెలుసు, కానీ కొంచెం తీసుకునేదాకా బతికితే బాగుండు అనేది ఒక చిన్న ఆశ ఉండి ఇక ఏం చేస్తాం మేడం, అంతే దురదృష్టం, అంతకంటే మించి ఏం చేయలేం. ఏం పర్లేదు, మీరు ఇందులో ఇంకా ముందడిగేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఈ డప్పు తీసుకొచ్చిన లాభాలు ఏంటి, నష్టాలు ఏంటంటే ఏం చెప్తారు? రెండు ఉన్నాయి మేడం. అవమానం తీసుకొస్తుంది డప్పు,
అణచివేతను ఎదిరించేటువంటి సద్గుణం గలది కూడా డప్పు. లాభాలు అంటే డప్పు ఏ కళాకారుడికి, సినిమా కళాకారులు కాదు మేడం, ఒరిజినల్గా ఉండేటువంటి కళాకారులు. ఒక్కొక్కసారి బస్ కిరాయిలు కూడా ఉన్నాయి మా కళాకారులకు. కాబట్టి అప్పుడు నష్టం జరుగుతుంది. బట్ కానీ ఏదేమైనా పోవాలనుకున్న చోటుకు మాత్రం ఒక కళాకారుడు వెళ్ళగలుగుతాడు మేడం. అది ఎవరైనా సరే, ఏ కళారూపం అయినా సరే, ఏ ఆర్ట్ ఫామ్ అయినా సరే, కష్టాలు నష్టాలు ఉంటాయి మేడం. దీంట్లో మాత్రం ఇంకెక్కువ అవమానాలు ఉన్నాయి డప్పులో. ఇప్పటికీ చెప్పినగా మేడం, క్రిటిసైజ్ ఎందుకంటే కులానికి ముడి పెట్టి ఇప్పటికీ చేస్తున్నారు కాబట్టి కొంచెం అవమానంగానే ఉంటుంది మేడం. ఇప్పుడు ఈ డప్పుని నెక్స్ట్ తరానికి తీసుకెళ్లాలన్నా ఇప్పుడు దాన్ని తయారు చేయడమే చాలా పెద్ద ప్రాసెస్ తో ముడిపడి ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలోకి మనం వచ్చేసాం. నెక్స్ట్ తరానికి తీసుకెళ్లాలన్నా ఎలా ఏ స్టెప్స్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఏం చేయబోతున్నారు? మేడం కల్చర్ నేను ఇందాక చెప్పినా కదా మేడం, నెక్స్ట్ జనరేషన్కి ఈ డప్పు అందాలంటే ఖచ్చితంగా ఒక కళాక్షేత్రం కావాలి మాకు. ఆ కళాక్షేత్రం అయితే దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి డప్పును, మన డప్పును నేర్పిస్తూ మనం ఎట్లా జనాల్లోకి వెళ్ళాలి, ఇది జనాల దగ్గరికి వెళ్ళి తీసుకున్నదే. కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక కళాక్షేత్రం అనేది ఉంటే దాని మీద మేము నిర్జీవంగా బతుకుతుంది మేడం డప్పు. ఎప్పుడూ వాళ్ళు ఉడతారు ఏదో ఒక రూపంలో. ఇది నేనేం శాశ్వతం కాదు, మనదేం అది కాదు, ఇంకోరన్నా వస్తుండొచ్చు. బట్ కానీ మనం దీని మీద ఒక ధ్యాసతోటి, ధ్యానంతో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం సహకరించి మాకు ఈ డప్పు కళాక్షేత్రం పెట్టడానికి కొంత ల్యాండ్, 1 ఎకరం ల్యాండ్ ఇస్తే దాంట్లో ఎన్ని రకాల డప్పులు ఉన్నాయి, మనం ఎట్లా తయారు చేయొచ్చు, పిల్లలకు ఏ విధంగా నేర్పించవచ్చు అనేది ఆలోచనలో ఉన్నది మేడం. అదే మేము ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఫైనల్ గా ఒక కళాకారుడిగా చూసే కళాకారులకు ఏం చెప్తారు? ఒకటే చెప్పేది, ఎవరికైనా సరే, యూత్ కావచ్చు, కళాకారులకైనా, ఎవరికైనా, ముఖ్యంగా మనం దేని మీద అయితే కలగంటామో దాని మీద నిలబడాలి. మస్తు ఇబ్బందులు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. లాస్ట్కు నీ దగ్గర నువ్వు ఏది నమ్ముకుంటావో అదే మిగులుతుంది, ఏ డబ్బులు మిగులాయి. నేను డప్పును నమ్ముకున్నాను, నాకు డప్పే ఉన్నది, నాకు వెనకాల ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. మీరు చదవాలనుకుంటే చదవండి, బాగా రాయాలనుకుంటే బాగా రాయండి, ఒక మంచి మ్యూజిషియన్ కావాలంటే దాని మీద సాధన చేయండి. కానీ తప్పుతో వద్దుకి జీవితాలను మాత్రం ఆగం చేసుకోవద్దని అందరికీ ఈ టీషార్ట్ తరపున వినవించుకుంటున్నాను. మీరు ఒక మంచి జర్నలిస్ట్ కావాలంటే మంచిగా వాగ్దాటి పెంచుకొని బాగా చదివి ముందుకు వెళ్ళండి. బట్ కానీ కొన్ని వ్యసనాలకు లోబడి, లేకపోతే చిన్న చిన్న విషయాలకు ఆలోచన లేకుండా ఆవేశానికి పోయి కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు మేడం. అట్లాంటి పనులు చేయకండి దయచేసి. నేను కూడా 100 సార్లు చచ్చిపోవాలనుకున్నా, కానీ సావు సమస్యకు పరిష్కారం కాదు. బతికుండి నిలబడి కలబడి గెలవడమే మన జీవితానికి సమస్య. ఇప్పుడు మనం అట్లున్నాం కాబట్టి ఇంత సక్సెస్ని చూడగలుగుతున్నాం. దయచేసి మీ అందరికీ ఈ విషయాలన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాను మేడం. అంతటి అవమానం ఎదురై ఇప్పుడు ఇంక వద్దు, ఇంకా ఇంతటితో చాలు ఈ బ్రతుకు అని అంత ఆవేశపూరితమైన క్షణం వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచన మిమ్మల్ని జాగృతం చేసింది? చెప్పిన కదా మేడం, వెనకాల మన కోసం చాలా మంది చచ్చిపోయినారు మహనీయులు. వాళ్ళకు పడ్డటువంటి అవమానాలకు మనం అంటే మనం ఎంత వాళ్ళ వెంట్రిక అంతా కూడా కాదు, వాళ్ళ కాలి గోటి మన్నంతా కూడా మనం కాదు. కాబట్టి వాళ్ళు నేను పిరికివాన్ని అనుకున్నప్పుడల్లా వాళ్ళే నాకు గుర్తొస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే లక్ష్యం పెట్టుకుంటే దానికి ఎదురయ్యే కష్ట నష్టాల్ని భరించాలి. ఎంతటి అవమానమైనా కూడా దాన్ని పక్కన పెట్టేసి లక్ష్యం వైపే దృష్టి సారిస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. అది కళయే కాదు, ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే మేడం. మలావతి పూర్ణ ఎక్కడనో కొండల్లో పుట్టింది, 13 ఏళ్లకే ఎవరెస్ట్ క్లైమ్ చేసింది మేడం. ఆమె అనుకున్నదా జీవితంలో నేను ఇట్లా చేస్తాను? ఆమె మీద బయోపిక్ వచ్చింది, 15 సంవత్సరాలకే బయోపిక్ వచ్చింది. అట్లా చాలా మంది ఉన్నారు. పూర్ణ అనేది ఒక చెల్లి ఎగ్జాంపుల్ మనకు. అట్లా మేడం. మేడం ఫైనల్ గా ముగిస్తూ కార్యక్రమాన్ని మేడం. ఓకే మేడం, తప్పకుండా ముగిచ్చేస్తాం కార్యక్రమంలో కూడా. లాస్ట్ నేను మన పద్మ అవార్డ్స్ వచ్చిన తర్వాత శిల్పకళా వేదికలో ఒక అద్భుతమైన ప్రదర్శన చేసినాం మేడం. ఆ జతిని వాయించి ముగించేద్దాం మేడం. దద్ద కిడతక్ దద్ద కిడతక్ దద్ద. దన్న కిడుకు దన్న కిడుకు దన్న కిడుకుడు దాన్ దన్న కిడుకుడు దన్న కిడుకుడు దన్న కిడుకుడు దాన్. దన్న కిడుకు దన్న కిడుకు దన్న కిడుకుడు దాన్ దన్న కిడుకుడు దన్న కిడుకుడు దన్న కిడుకుడు దాన్. తక్కిట 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 కిడతా తాతు తక్కిట 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 కిడతా తాతు. నా
థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. మేడం ఇంకా మీరు మీ లక్ష్యం ఏదైతే ఇంకా ఉందో అటువైపు మీరు వేసే అడుగుల్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా మీరు సక్సెస్ అవ్వాలి, మరింత సక్సెస్ అవ్వాలి, సక్సెస్ని చూడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. Thank you థ్యాంక్ యూ. so చాలా much. ధన్యవాదాలు మేడం. టీసాట్ ఛానల్ వారికి, యాజమాన్యానికి, అందరికీ, మమ్మల్ని ఇంత దూరం పిలిచినటువంటి వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు మేడం. ఇది వాటి స్ఫూర్తి కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.